అంతెందుకండి, ఈ రోజున దేవుడు లోకము నేర్పించిన మన చేతిలో ఉన్న చిట్టి తెర సంగతి చెప్పండి నాకు. ఏమి తెర ఇది? చిట్టి తెర. చిట్టి తెర అంటే మీకు తెలుసో లేదో, సైతానికి మన మీద ప్రేమ ఎక్కువైపోయి మన మేనమామకి, ఒరే మేనల్లుడ్లారా మీ మీద నాకు చాలా ప్రేమ ఉందని వెండి తెర కనిపెట్టిచ్చాడు. దాని పేరు సినిమా. మనం వెళ్ళలేకపోతున్నామని మన మేనమామకు ప్రేమ పెరిగి, ఒరే మా అల్లుళ్ళారా మీరు వెండి తెర వరకు రాలేకపోతున్నారు కదా, మీ కొరకు నేను బుల్లి తెర కనిపెట్టాను, ఇంట్లో పెట్టి చూసుకుంటారు అన్నాడు. మనకి ఇంట్లో కూడా కూర్చోవడం రావట్లేదు, ఇంకా ప్రేమ ఎక్కువ పెరిగి అన్నాడు. వెండి తెర దగ్గర రాకపోయినా పర్వాలేదు, బుల్లి తెర ముందు కూర్చోలేకపోయినా పర్వాలేదు, చిట్టి తెర తయారు చేశాను రా, మీ చెయ్యంతా పట్టుదురా, అది పెట్టుకొని చూసుకోండి అంటే ఏడు పట్టుకొని తిప్పుకోవడమే లేపుకోవడమే, ఇలా తిప్పుకుంటుంటాడు, ఇలా పైకి లేపుకుంటుంటాడు, టైం అంతా వృధా. అరే పడుకోవాలి, తెల్లవారు 5 గంటల డ్యూటీకి వెళ్ళాలి, ఏంట్రా సెల్ ఫోన్తో అంటే వాట్సాప్. వైఫై చాలా చవకగా దొరుకుతుంది కదా, లేపుకోవడమే తిప్పుకోవడమే. అక్కడ వాచ్మెన్ పెట్టక్కర్లేదు. ఏమంటే క్యాంపులో ఉండేటువంటి పెద్ద అని చెప్పి అక్కడ సెంట్రీ డ్యూటీ వాడిని తీసేసి నేను కూర్చోబెడితే రాత్రంతా మెలుకోకుంటావు, సెంట్రీ లాగా, పోలీసోడు లాగా, సెక్యూరిటీ లాగా, ఆ డ్యూటీకి సరిపోతావు నువ్వు అన్నట్టు. నిద్రపోవే, మళ్ళీ తెల్లవారు 5 డ్యూటీకి పోవాలి. ఏమిటి పని? లోకం నేర్పించింది నిన్ను సర్వనాశనం చేసేది, దేవుడు నేర్పించేవి నీ బతుకును కట్టేవి. అర్థమవుతుందా నేను చెప్పేది? లోకము నేర్పించింది ఏదైనా, అది త్రాగుడా, అమ్మాయిలతో స్నేహమా, లేకపోతే సెల్ ఫోన్లా, లేకపోతే ఎంటర్టైన్మెంట్లా, లేక సినిమాలా, లేక స్మోకింగా, లేకపోతే ఆల్కహాలా, అది మీరు ఏదన్నా కానివ్వండి, అవి లోకము నేర్పించేవి. దేవుడు నేర్పించేవి గుణాలు, లోకము నేర్పించే వ్యసనాలు. తేడాలు తెలియాలి. లోకము నేర్పించేది వ్యసనం, దేవుడు నేర్పించేది గుణం. గుణం నీ బతుకును కట్టుద్ది, వ్యసనం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. తమ్ముడు ఆయన అంటున్నాడు, నేను గురువుగా మీ దగ్గరకు వచ్చాను, నేను మిమ్మల్ని పిలవడమే మీ భాగ్యం. మరి మీ బాధ్యత ఏంటో తెలుసా? నన్ను వెంబడించండి, నా దగ్గర నేర్చుకోండి. ఈరోజు క్రైస్తవులకు లేదా బైబిల్ కలిగిన వాళ్ళకి అర్థం కావడం లేదు, ఆయన ఎవరో అర్థం కావడం లేదు, ఆయనలో నీకు దొరికిన భాగ్యం ఏదో బాధపడడం లేదు. మరి బ్రతుకు ఎలా సాగుద్ది చెప్పండి? జీవితం ఎలా మలచబడుతుంది, జీవితం ఎలాగ రూపాంతరపరచబడుతుంది, జీవితం ఎలా ప్రయోజనకరం అవుతుందో ఎవరికి వారమే ఆలోచించుకోవాలి. ఈ రాత్రి ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నువ్వు నాలో తీగెవు, నాలో అంటుకట్టాడు నా తండ్రి, అది నీ భాగ్యం. నీవు నాలో నిలిచి ఉండాలి, అది నీ బాధ్యత. నువ్వు నాలోంచి ఫలించాలి, ఇది నీ బాధ్యత.